ఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. నిజామాబాద్లోని నూతన కలెక్టర్ కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ఇక ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆరోపిస్తుంది. ఇక ఏబీవీపీ నిరసనలపై మరింత సమాచారం మా నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కుల్పివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎటు చూసినా కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో కానీ అనేక సందర్భాల్లో అయితే ఎక్కడికక్కడ కూడా ధర్నాలు రస్తారోకోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా నిజామాబాద్లోని కలెక్టర్ కార్యాలయం వద్ద అయితే ఏబీవీపీ నాయకులు అయితే ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం, అసలు ఎందుకు చేస్తున్నారు, ఏంటి, దీనిపైన ఏం చెప్తారనే చెప్పి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో అయితే ఏబీవీపీ ఆధ్వర్యంలో అయితే ధర్నా చేస్తున్నారు. మీరు ఇదంతా లీకేజ్ కారణం పట్ల ఎట్లా చూస్తారు? ఈరోజు తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా న్యాయం చేయని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈ రోజు ఒక గ్రూప్ 1 పేపర్ లీక్ కావడం అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఈ యొక్క మంత్రులు, ఈ యొక్క ఎమ్మెల్యేలు, ఈ యొక్క సీఎం వెంటనే రాజీనామా చేసి దీనికి బాధ్యత వహించాలి. కానీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం ఫామ్ హౌస్ కి పరిమితమైనటువంటి కేసీఆర్ ఈ రోజు ఈ గ్రూప్ 1 లీక్ అయితే ఏమాత్రం పట్టించుకోకుండా చిన్న గ్లాసు పట్టుకొని, చిన్న సీసా పట్టుకొని తాగుడు మీద సో ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద విద్యార్థులపైన లేదని చెప్పి అఖిల భారత విద్యార్థి అడుగుతా ఉంది. ఈ రోజు మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రావడం కోసం 1200 మంది ప్రాణాలు అర్పిస్తే ఈ రోజు మా విద్యార్థులను పట్టించుకొని తెలంగాణ రాష్ట్రం వెంటనే ఈ యొక్క ముఖ్యమంత్రి గద్దె దిగిపోవాలని చెప్పి అఖిల భారత విద్యార్థి అడుగుతా ఉంది. ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియకుండా జరగలేదు. నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ పైసలకు కక్కుర్తిపడి మోచేతి నీళ్లు తాగడం కోసం ఈ రోజు ఈ మంత్రులే, ఈ ఎమ్మెల్యేలే ఈ పేపర్స్ లీక్ కావడం కోసం వీళ్ళు క్రియాశీలకంగా ఉన్నారని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కి అనుమానం ఉంది. అందుకే దీన్ని నువ్వు పట్టించుకుంటలేవు కేసీఆర్. వెంటనే దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలి. వెంటనే ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి న్యాయం చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి డిమాండ్ చేస్తూ ఉన్నది. లేకపోతే రానున్న రోజుల లోపల నీ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఎన్నో ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ రకంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. వెంటనే ప్రతి ఒక్క విద్యార్థి కూడా న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇది పరిస్థితి. మొత్తానికి అయితే నిజామాబాద్లో అయితే పెద్ద మొత్తంలో అయితే ఏబీవీపీ ఆధ్వర్యంలో అయితే ధర్నా చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కుదిపివేసిన ఏదైతే పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి ఘటన అయితే విద్యార్థుల భవిష్యత్తు ఆందోళన నిలబెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా అయితే ఎక్కడికక్కడ కూడా ఇట్లాంటి నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఏబీవీపీ సంఘాల తరఫున, విద్యార్థి సంఘాల తరఫున కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్.